ఒక బిల్ట్ స్పేస్లో స్కూల్ పెట్టారు. ఇక్కడ బిల్ట్ స్పేస్లో అర్త్ ఎనర్జీస్ ప్రభావం, స్ట్రక్చరల్ ఎనర్జీస్ ప్రభావం, అక్కడ ఉన్న ఆర్టికల్స్ ప్రభావం, ఈ మూడే కదా మనం చూడాల్సింది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ వి క్రియేటింగ్? సరే, ఒక అబ్బాయి బాగా చదువుతాడు, ఒక అబ్బాయి యావరేజ్గా చదువుతాడు, ఒకటి చాలా తెలివిగా చదువుతాడు, అది ఇండివిజువల్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సపోజ్ 100 ఉన్నాడు అబ్బాయి, ఈ అబ్బాయి 50లోనే ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు కలిసి ఆ స్కూల్కి వచ్చేటప్పటికి ఇద్దరివి కూడా ఒక 25% తగ్గితే ఇతను 75కి వస్తాడు, ఇతను 25కి వస్తాడు. ఆరా ఎగ్జాంపుల్ నుంచి. ఎందుకు? అతను ఉండే ఎన్వైరన్మెంట్, అతను పడుకునే ఎర్త్ ఎనర్జీస్, అతను క్లాస్ రూము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. స్కూల్స్ ఎస్పెషలీ మన పిల్లలు మన ఫ్యూచర్ భవిష్యత్తు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ కెపాసిటీ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆ కెపాసిటీని యూనిఫామ్గా డెఫిసిట్ లేకుండా క్రియేట్ చేస్తే ఎవ్రీ స్కూల్ కెన్ బికమ్ ఎ టెంపుల్.